ఈరోజు మిరపకట్టెనైతే గుంటకు చేత అయితే తోలిస్తున్నాము. మొన్నైతే రోటావేటర్ ఇచ్చాము. అది 2 ఎకరాలు. ఇదైతే గుంటకు తోలిస్తున్నాము పలుగు కట్టేసి. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మిరపకట్టెని గుంటకైతే తోలిస్తున్నాము. ఈ తోలడం వల్ల ఏంటంటే మిరపకట్టె అయితే ఏరులతో సహా లేసి వచ్చి ఒక లైన్గా పడింది అనమాట. ఈ పడిన వాటిని అయితే 2 రోజులు ఎండిన తర్వాత గుట్టగా వేసి తగలబెడతాము. ఇలా అయితే బ్లేడ్ తగిలిచ్చి వెనకాల గొర్రు లాంటిది ఒకటి ఉంటుంది. దానికైతే ఒక పలుగు కట్టిస్తారనమాట. ఆ పలుగు ద్వారా తోలుతుంటే ఈ ఏరుతో సహా పైకి లేచి తిరగబడిద్ది అనమాట. ఇవైతే లైన్గా పడతాయి సాల్లాగా. వీటినైతే మనం ఎండిపోయిన తర్వాత ఒక కుప్ప అయితే వేసి ఎక్కడికక్కడ 5-6 కుప్పలు వేసి తగలబెడతాము. అది కూడా ఒక వీడియో చేసి పెడతాను, చూసేయండి. ఇలా పలుగుతూ తోలేయడం వల్ల అయితే ఇలాగైతే లేస్తాయి అనమాట. ఏరులతో సహా చూశారు కదా, ఇలాగైతే లైన్గా సాల్లాగా పడిపోతాయి అనమాట. ఇటు వచ్చేసి అవి పడిన తర్వాత అయితే 2 రోజులకి ఎండిపోతాయి. ఇవి ఎండేలోపు అయితే మేమైతే ఈ చేను మొత్తం మీద 5-6 కుప్పలు అయితే వేస్తాము. ఒక లైన్ ఒక సాలు వచ్చేసి ఇలా వేసిన తర్వాత ఎండిపోయాకైతే తగలబెడతాము వీటిని. ఇలా తోలడానికైతే ఎకరానికి వచ్చేసి 800 రూపాయలు అయితే తీసుకుంటున్నాడు ఇతను. ఈ రోటావేటర్ వీటన్నిటికన్నా ఇది 800 పెట్టి తోలిచ్చడం. కూలోళ్ళు అయితే ఒక 5గురు అయితే పడతారు ఇలా గొట్టేయడానికి. ఈ గొట్టేసిన అయితే తగలేయడం ఇంకా సింపుల్ ఆ రోటావేటర్ కన్నా. ఇదైతే ఇంకో పద్ధతి. ఒక పద్ధతి అయితే రోటావేటర్ వేసేది, ఇంకో పద్ధతి అయితే పలుగు అనమాట గుంటకి. ఈ 2 పద్ధతులు అయితే ఉన్నాయి. మేమైతే ఒక చేను అయితే రోటావేటర్ ఇచ్చాము, ఇంకో చేను వచ్చేసి పలుగు అయితే చేపిస్తున్నాము. ఈ 2 పద్ధతులు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మనం ఇట్లా పలుగు తోలిన తర్వాత గుంటకు తోలిన తర్వాత ట్రాక్టర్కి అయితే గొర్రు తగిలించుకొని వెనక్కి నెట్టి గుట్టలాగా చేస్తాం కూలోళ్ళు పెట్టకుండా. గుట్ట ఒక లైన్గా చేసి నిప్పేస్తే అదే తగలబడిపోద్ది మొత్తం. అది మూడోది. ఈ ప్రస్తుతానికైతే ఈ సంవత్సరం ఈ 2 పద్ధతులే ట్రై చేసాము. ఫైనల్గా అయితే చేను తోలడం అయితే అయిపోయింది. ఉదయాన్నే 6ంటికి అయితే వచ్చాడు. 7:30 కల్లా అయితే తోలేసాడు అన్నాయి. ఇలా తోలడానికి అయితే 2 గంటలు అయితే పట్టింది. 2.5 ఎకరా చేను ఇది. చాలా స్పీడ్గా చేశాడు అనమాట వర్క్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.